ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. మిథున రాశి వారికి జూలై 1వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క గోచార స్థితిగతులను కనుక మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఆత్మస్థైర్యాన్ని ఆత్మబలాన్ని ప్రసాదిస్తూ ఉద్యోగం ద్వారా కలిగేటటువంటి సౌఖ్యాలని, మరి ఉద్యోగం చేస్తేనే కదా ఎవరికైనా సరే ధనము వస్తుంది, లేకపోతే ఎవరైనా అప్పులు చేస్తుంటే అప్పులు తీర్చగలిగేది. మరి ఆ సూర్య భగవానుడు బాగుంటేనే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఏ పని చేయాలన్నా కూడా శరీరం సహకరించాలి, అంటే ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడకూడదు. ప్లస్ సూర్యుడు కూడా మరి అన్ని విషయాలకి ఆయనే రారాజు. ఏ గ్రహాన్ని శాసించాలన్నా సూర్య భగవానుడు బాగుండాలి. మరి మిథున రాశిలోని సూర్య భగవానుడు జూలై 16 వరకు ఉన్నాడు కదా. ఆరోగ్యపరమైన తలకాయ నొప్పులు, ఒకటే తిప్పుడు, అసలు అర్థం కాదు, ఏం మాట్లాడతారో తెలియదు, అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏదో తెలియని ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది జూలై 17 వరకు 16 వరకు కూడా. అట్లాగే వ్యాపారానికి సంబంధించిన విషయాలలో ఎక్కడో చిన్న తెలియని పొరపాట్లు చేయటము, దాని ద్వారా వ్యాపారస్తుల మధ్య కొన్ని ఇబ్బందులు కలగటం కనిపించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాలకు కానివ్వండి, లేకపోతే విడిగా ఉద్యోగాలకు ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నా, ఇంటర్వ్యూలకు వెళ్తున్నా అన్నిట్లో కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అంత అనుకూలత ఉండదు. తర్వాత జూలై 17 తర్వాత ఇదే సూర్య భగవానుడు మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుడితో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాడు దాదాపుగా ఆ 15 రోజులు కూడా. కాబట్టి యాక్చువల్లీ కుటుంబ స్థానంలో రవి కాస్త కుటుంబంలో విద్వేషాలని, తండ్రితో ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయాల్లో ఇబ్బందులు కావచ్చు, లేదా పిత్రార్జితము మాత్రార్జితానికి సంబంధించిన విషయాల్లో మాట పట్టింపులు కానివ్వండి, తండ్రితో కాస్త మాట విభేదాలు కలగటము, ఉద్యోగ వ్యవస్థలో రావాలనుకున్నటువంటి ధనము రాకపోవటము, అట్లాగే ప్రయాణాల యందు ధనము విపరీతమైనటువంటి ఖర్చు అవ్వటము, కుటుంబపరమైనటువంటి ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, లేకపోతే అజీర్తి వలన ఆరోగ్యపరమైన నష్టాలు కలిగి కుటుంబంలో మీకు కానీ ఎవరికో ఒకరికి కానివ్వండి ధనపరమైన నష్టాలు కలుగుతాయి. కాబట్టి సూర్య భగవానుడు పూర్తిగా ఈ మిథున రాశి వారికి బాలేదు. ఉద్యోగ అవకాశాల విషయాలు, ఉద్యోగపరమైనటువంటి ధనపరమైనటువంటి అనుకున్న కార్యాల యందు సూర్యుడు బలంగా లేడు. కాబట్టి ఆదిత్య హృదయం చదవండి, సూర్య సరాక్షరి మంత్రం జపం చేయండి. అట్లాగే ఇదే మిథున రాశి వారికి ద్వితీయంలో ఉన్న గురువు విశేషమైనటువంటి ధనలాభాదులను ఇస్తున్నాడు. కుటుంబంలో సౌకర్యకరమైనటువంటి ఎన్నో విషయాలను ఇస్తున్నాడు. అప్పులు తీర్చడానికి వీరు కోరిక బలంగా ఉంటుంది, బలీయపడుతుంది, దానికి తగ్గ కృషి చేస్తూ ఉంటారు. అట్లాగే ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు జరగడం ద్వారా, అంటే ఉన్న ఉద్యోగంలోంచి కొంచెం హై ఫ్లేవర్డ్గా వెళ్ళడం ద్వారా వీరికి కాస్త ఆర్థికపరమైనటువంటి ధనము సపోర్టుగా లభించే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా కూడా ఈ మిథున రాశి వారికి ధనము అనేటటువంటిది ఒక్కోసారి ఖర్చు అయ్యే అవకాశం వ్యాపారపరంగా కావచ్చు, భార్యాభర్తల మధ్య కొంత సంక్షోభాలు కలిగి కూడా ఇబ్బందులు, ధనపరంగా నష్టపోవచ్చు వీరు అవతల వాళ్ళకి ఇవ్వటానికి, అంటే ఉన్నటువంటి గొడవలు అవ్వటము, దాని ద్వారా ధనాన్ని నష్టపోవటము. ఒక్కోసారి ఆర్థికంగా వ్యాపారంలో కూడా విశేషమైనటువంటి ధనలాభాదులు కూడా కలగడానికి ఉంటుంది. ఏదేమైనప్పటికీ జన్మజాతకంలో గురుడు బాగుంటేనే మిథున రాశి వారికి గురుడు అనుకూలమైన వివాహ విషయం కానీ, ఆర్థిక విషయం కానీ, సంతాన విషయం కానీ, అనుకున్న కార్యాలు కోరికలు నెరవేరటం కానీ సూచిస్తాడు. గుర్తుపెట్టుకోండి, మిథున రాశి వారికి ద్వితీయంలో ధనస్థానంలో ఉచ్చస్థితిలో గురుడున్నది మాత్రం అన్ని శుభాలు జరిగిపోతాయని అనుకోమాకండి. కొంతమందికి ఇంకా రెట్టింపు అప్పులయ్యే అవకాశం ఉంటుంది. అది గృహపరంగా కావచ్చు, వాహనపరంగా కావచ్చు, ఏదో ఒక ఇష్యూ పరంగా వీరికి ధనము నష్టపోయే అవకాశము. ఎందుకని జన్మజాతకంలో గురుడు బాలేకపోతే మటుకు వీరికి అష్టదరిద్రాలు పడతాయి. అదే అనుకూలించారనుకోండి, మనం అనుకున్నటువంటి అష్ట యోగాలు కూడా పడుతూ ఉంటాయి. అట్లాగే మిథున రాశి వారికి 12వ స్థానంలో కుజుడండి. ఈ కుజుడు విద్వేషాలకి కారకుడు, విపరీతమైనటువంటి అప్పుల్ని ఇస్తాడు, శత్రు రోగ రుణకారకుడు, శత్రువులను పెంచేస్తాడు. నా అనుకున్నటువంటి వాళ్ళు స్నేహితులు కావచ్చు, ఇంట్లో అన్నయ్య తరపు బంధువులు కావచ్చు, అన్నలు కావచ్చు, మేనల్లులు కావచ్చు, మేనకోడలు కావచ్చు, అసలు అవసరం లేని విషయాల పరంగా మిమ్మల్ని పోలీస్ స్టేషన్లకు పంపించే వాళ్ళు కూడా ఉంటారు. మీ మీద లీగల్ కేసులు అధికమయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అసలు మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడైతే కనుక విపరీతమైన ప్రయాణాలలో ప్రమాదాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అప్పుల వాళ్ళైతే కనుక బెగ తీసుకొని కూర్చుంటారు, ఎప్పుడు ఇస్తావు మా అప్పులు అనేటటువంటివి. ఇట్లా కుజగ్రహము 12వ స్థానంలో వృషభ రాశిలో ఉన్నంతకాలము ఈ నెల రోజులు కూడా మీరు కుజుడు ఇచ్చేటటువంటి వైవిధ్యకరమైన
ఇబ్బందులు అంతా ఇంత కాదు, ప్రేమ విఫలత్వాలు ఎక్కువగా ఉంటాయి. మీరు అయిపోతుందిలే, అవతల వాళ్ళు నాకు ఎగిరైపోతారు, పెళ్ళి అయిపోతుంది అనుకుంటారు. కానీ ఎందుకంటే మిథున రాశి వారికి శుక్రుడు కేతువు 3వ స్థానంలో కలిసి ఉండటం ద్వారా ప్రయాణాలు అధికమవ్వటము, అట్లాగే ప్రేమకి సంబంధించిన వ్యవహారాల్లో లాభం బదులు నష్టం కలగటము, వివాహ వ్యవస్థలో పూర్తిగా నెగిటివిటీ రావటము. గురుడు ఇచ్చినా కూడా శుక్రుడు వివాహకారకుడు కదండి. మరి ఈయన రాహుకేతువులతో సంబంధం ఉండి కుజుడి చేత చూడబడుతున్నప్పుడు ఏమవుతుంది? కుజదోషము అట్లాగే సర్పదోషము. వీటి వలన ఒకవేళ జన్మజాతకంలో ఇదే మిథున రాశి వారికి కుజదోషము సర్పదోషము ఉందనుకోండి, అసలు పితృదోషం కూడా ఆపాదిస్తోంది. యాక్చువల్లీ ఈ 2 నెలలు కుజుడు రవి బాలేదు అంటే పితృదోషమే. కాబట్టి ఈ దోషాల వలన వారికి లేనిపోని సమస్యలు కలగడానికి అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి. కాబట్టి అప్పుల బాధ చాలా ఎక్కువగా ఉంటుంది, కుటుంబంలో మనస్పర్ధలు ఎక్కువగా వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. చేసే ఉద్యోగాదుల్లో కూడా మీ మీద లేనిపోని అభాండాలు పడతాయి. మిమ్మల్ని వెక్కిరించే వాళ్ళు చాలామంది ఉంటారు. మీ మీద లే ఆఫ్ అనేటటువంటిది కూడా వ్యవస్థీకృతం అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కుజుడు ఒక్కడే కాదు, కుజుడిని చూస్తున్న శని 10లో ఉన్నాడు. కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో పూర్తిగా డౌన్ఫాల్ ప్రారంభమవుతుంది మిథున రాశి వారికి, గుర్తుపెట్టుకోండి. అట్లాగే రాహుకేతువులు వీళ్ళు 3వ స్థానము 9వ స్థానంలో ఉండడం వల్ల విపరీతమైనటువంటి ప్రయాణాదులు ఉండే అవకాశం. శుక్రుడు కూడా కలుస్తూ ఉన్నాడు కాబట్టి ప్రేమ ప్రయాణాదులు, కుటుంబంలో చక్కగా భార్యాబిడ్డలతో ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి. కొంచెం జాగ్రత్తలు వహించండి, అంత యోగ్యకరమైన విషయం కాదు. ఏదైనా సుబ్రహ్మణ్య ఆరాధన మీకు సర్వము శ్రేష్టముగా ఉంటుంది మిథున రాశి వారికి. కాబట్టి మిథున రాశి వారికి సూర్యగ్రహము బాలేదు, కుజగ్రహము, రాహుగ్రహము బాలేదు. శనిగ్రహము యొక్క దృష్టి వలన ఆకస్మికంగా వీరు అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా ఈ యొక్క శని కుజుల వలన కలుగుతుంది. కాబట్టి మీ జన్మజాతకాన్ని గమనించినట్లయితే కనుక మిథున రాశి వారు కొంతమంది మీతో కలిసి ఉంటూనే పరమంత్ర పరయంత్ర పరతంత్ర దోషాలు కలిగినటువంటి మానసికమైనటువంటి వేధలతో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎప్పుడైతే మీరు బాగున్నారు అన్నా కూడా మీ యొక్క కుటుంబంలో విపరీతమైనటువంటి గొడవలు వస్తాయన్న. అవతల వాళ్ళు ఈ మిథున రాశి వాళ్ళని చూసి మీరు చక్కగా మీకేమండి ప్రయాణాలు చేస్తున్నారు, పెళ్ళాం బిడ్డలతో హ్యాపీగా ఉన్నారు, మీ కుటుంబం అంతా చక్కగా ఉంది అనేటటువంటి ఎవరైతే కనుక అవతల వాళ్ళు అన్నారో ఆ కుటుంబంలో విపరీతమైనటువంటి సెగలు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం అనుకుంటూ ఉంటామండి, చేతబళ్ళు లేకపోతే ఏదో విషప్రయోగాదులు అంటాం. అవతల వాడి యొక్క నరఘోషే చేతబడి లాంటిది. కాబట్టి ఆ మాటలు అనేకన్నా మనకి నరఘోష, దృష్టి దోషము, వీటి వలన చాలా సమస్యలు ఎదురే అవకాశం. ఇంకేముందిరా, మిథున రాశి వారికి ధనస్థానంలో గురుడు ఉన్నాడు, విశేషమైనటువంటి వ్యాపారంలో ధనయోగం కలుగుతోంది. అట్లా కొంతమందికి వివాహ యోగం కూడా కలుగుతోంది. అయితే జన్మజాతకంలో మీకు వివాహ యోగం దశలో అంతర్దశ సూచిస్తేనే అవుతుందండి. లేదా కొంతమందికి ద్వితీయ వివాహం అంటే ఆల్రెడీ వివాహం అయ్యి విడిపోయి ద్వితీయ వివాహం అయ్యేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మనము ఈ రాశి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు, లక్షల మంది ఉంటారు. ఇదే మిథున రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల వాళ్ళు ఉంటారు. అందరికీ ఇదే విధమైనటువంటి శుభాలు జరగవు, ఇదే పరమైనటువంటి అశుభ యోగాలు కూడా కలగవు. ఎందుకంటే ఎవరి జన్మజాతక రీత్యా వారికి భగవంతుడు నిర్దేశిస్తాడు. అవి ఎప్పుడు జరుగుతాయండి? ఎవరికైనా వివాహం కావాలంటే దశలో అంతర్దశలో అయితే దగ్గర దాకా వస్తాయి వివాహాలు. ధన్మని ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఎందుకు అవుతాయి వీళ్ళకి అర్థం కాదు. కోటీశ్వరులు మళ్ళీ అన్నీ మాట్లాడుకుంటారు, అన్నీ చక్కగా మీ కట్నాలు ఇంత లేకపోతే మీకు పెట్టుబడులు ఇంత అన్నీ మాట్లాడుకుంటారు. కానీ ఎక్కడో చెడిపోతుంది వ్యవహారం. కొంతమంది వివాహం కోసం ఇష్టపడ్డ వాడి కోసం ఎదురు చూస్తుంటారు. ఎందుకు ఇష్టపడ్డవాడు లేకపోతే ఇష్టపడినటువంటి ఆడది నాకు దూరమైందో అర్థం కాదు అని వీళ్ళు బాధపడుతూ ఉంటారు. వీటన్నిటికీ కారణం జన్మజాతకం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విధంగా మిథున రాశి వారు కొన్ని జాతకరీత్యా కూడా చూపించుకొని అలాంటి గురువుల చేత వ్యాపారపరమైనటువంటి, వివాహపరమైనటువంటి, సంతానపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి కోర్టు సమస్యలు కానీ ఇలా ఏదైతే మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులు ఎప్పుడు తీరిపోతాయి, ఆ ఇబ్బందులకు అసలు మా జాతకంలో కారణం ఏంటి, మేము పుట్టడమే కారణమా లేదా మేము పుట్టినప్పుడు ఉన్న గ్రహస్థితుల్లో కారణమా, మాకు తెలియజేయండి గురువు గారు అని చెప్పి మాలాంటి గురువుల్ని సంప్రదించడం ద్వారా మీకు సమస్య ఎక్కడుందో మీరు తెలుసుకుంటే ఆ పట్టును పట్టుకొని మీరు ఏదో ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని పూజలు చేసుకునైనా సరే మీ జీవితాన్ని, చక్కటి జీవితాన్ని మీరు నిలబెట్టుకోవచ్చు. అన్ని రోజులు ఒకలా ఉండవు, అన్ని నెలలు, అన్ని సంవత్సరాలు ఒకలా ఉండవు. ఆ సంవత్సరం, శుభ సంవత్సరం ఎప్పుడు వస్తుందో మీరు జన్మజాతకం ద్వారా తెలుసుకోండి మిథున రాశివారు. కాబట్టి మిథున రాశివారు ఆదిత్య హృదయాన్ని చదవండి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, విశేషమైనటువంటి యోగాల్ని జన్మజాతకం ద్వారా అనుభవించండి. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే రుద్రాయ.